గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ సెకండ్ చాప్టర్లో వాట్ ఆర్ ది కంట్రోలింగ్ మెజర్స్ టు కంట్రోల్ పాపులేషన్ ఎక్స్ప్లాయిషన్ అంటే జనాభా విస్ఫోటనాన్ని, జనాభా పెరుగుదలని తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు. అంటే మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నట్టుగా భారతదేశం లాంటి దేశాల్లో, డెవలపింగ్ కంట్రీస్లో, అండర్ డెవలప్డ్ కంట్రీస్లో పాపులేషన్ హెవీగా ఉంది, హై బర్త్ రేట్స్ ఉన్నాయి, లో డెత్ రేట్స్ ఉన్నాయి. ఈ హై బర్త్ రేట్స్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఎలాంటి చర్యల ద్వారా ఈ హై బర్త్ రేట్స్ని, పాపులేషన్ ఎక్స్ప్లాయిజన్ అంటే జనాభా విస్ఫోటనాన్ని, బర్త్ రేట్ పెరుగుదలని తగ్గించవచ్చు అనేది టాపిక్ అండి. ఇండియా అనేది అభివృద్ధి చెందుతున్న దేశం, జనాభా ఎక్కువగా ఉన్నటువంటి దేశం, వ్యవసాయ ప్రధాన దేశం. ఈ దేశంలో జనాభా అనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. భారతదేశం లాంటి దేశాల్లో జనాభాని కంట్రోల్ చేయడానికి ఎలాంటి పద్ధతుల్ని, ఎలాంటి విషయాన్ని ఫాలో అవడం వల్ల ఈ జనాభాని కంట్రోల్ చేయొచ్చు అనేది టాపిక్ అండి. ఇందులో భారతదేశంలో జనాభా ఎవ్రీ ఇయర్ 2% పాపులేషన్ అనేవాళ్ళు ఇంక్రీజ్ అవుతున్నారు. ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశాల్లో చైనా మొదటి ప్లేస్లో ఉంటే ఇండియా అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. ఆల్మోస్ట్ ఆల్ 14% to 16% ఆఫ్ ఓల్డ్ పాపులేషన్ ఓన్లీ ఇన్ ఇండియా అని మనకి కొన్ని గణాంకాలు ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి జనాభాలో 14 నుంచి 16% కేవలం భారతదేశంలో ఉంది అని కొన్ని గణాంకాలు చెప్తున్నాయి. ప్రపంచ జనాభాలో, ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో 2వ స్థానంలో ఉంది. 2050 తర్వాత ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలోకి వస్తుంది. చైనాని మనం క్రాస్ చేసేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. సో ఎనీహా భారతదేశం లాంటి దేశాల్లో పాపులేషన్ అనేవాళ్ళు విపరీతంగా పెరుగుతున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఎన్ని కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నప్పటికీ ఇంకా అవేర్నెస్ లేకపోవడం, లిటరసీ తక్కువగా ఉండడం, ఎక్కువ మంది జనాభా వ్యవసాయ అంటే విలేజెస్లో కొనసాగడం, ఇలాంటి కారణాలన్నింటి వల్ల దేశంలో జనాభా విపరీతంగా పెరుగుతున్నారు. ఈ పెరిగే జనాభాని కంట్రోల్ చేయడానికి ఎలాంటి మనం నివారణ చర్యలు ఏంటి అన్నది చూస్తే కనుక కొన్ని ఎకనామిక్ మెజర్స్ ఉన్నాయంటే ఆర్థిక సంబంధమైనటువంటి చర్యలు, అలాగే కొన్ని సోషల్ మెజర్స్ ఉన్నాయి, సామాజిక చర్యలు, అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్, కుటుంబ నియంత్రణ పద్ధతులు కొన్ని ఉన్నాయి. అందులో మొదటిది మనం చూస్తే ఎకనామిక్ మెజర్స్లో ఆర్థిక సంబంధమైనటువంటి అంశాల్లో మొదటిది ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్ అంటే పారిశ్రామిక రంగాన్ని బాగా వేగవంతం చేయడం, పారిశ్రామిక రంగాన్ని బాగా అభివృద్ధి పరచడం, పారిశ్రామిక రంగాన్ని, పరిశ్రమల్ని, పారిశ్రామిక క్యారిడార్స్ని దేశవ్యాప్తంగా వెనకబడిన ప్రాంతాల్లో, అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పరచడం. సో దీన్ని మనం ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఉన్నాం. సో ఓవరాల్గా ఏంటంటే ఇండస్ట్రీస్ని బాగా విరివిగా అభివృద్ధి చేయడం వల్ల, పారిశ్రామిక రంగాలను వేగవంతం చేయడం వల్ల, చిన్నతర పరిశ్రమల్ని, పెద్ద పరిశ్రమల్ని వెనకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి చేయడం వల్ల ఎక్కడైతే పాపులేషన్ విరివిగా పెరుగుతారంటే పావర్టీ ఉన్న చోట, విలేజెస్ ఉన్న చోట, ఇల్లిటరసీ ఉన్న చోట, బ్యాక్వర్డ్నెస్ ఉన్న చోట పాపులేషన్ ఎక్కువ పెరుగుతారు. కాబట్టి దేశవ్యాప్తంగా పారిశ్రామిక రంగాన్ని మనం అభివృద్ధి పరిచినట్లయితే, దేశవ్యాప్తంగా విస్తృతంగా పరిశ్రమలు అభివృద్ధి పరిచినట్లయితే, పరిశ్రమల్లో పనిచేయడం వల్ల వాళ్ళలో కొంత అవేర్నెస్ వచ్చి సాధ్యమైనంత వరకు ఈ పాపులేషన్ కొంతవరకు కంట్రోల్ అవుతుంది. మినిమం ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ డెవలప్ అవుతాయి, బర్త్ రేట్స్ అనేది తగ్గుతాయి, కొంతవరకు మనకి ఈ పాపులేషన్ ఎక్స్పెండ్ అనేది తగ్గచ్చు. అది మొదటి చేయాలి. రెండో క్రియేషన్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ జనాభా పెరుగుతున్నారు. పాపులేషన్ కంట్రోల్కి కంట్రోల్ ఉండట్లేదు కాబట్టి ఈ గ్రామీణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామీణ ప్రాంతాల్లో అంటే ఈ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ గురించి అవగాహన లేకపోవడం, ఇల్లిటరసీ ఉండటం, పావర్టీ ఉండటం, అలాగే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉండడం అనేది సాంఘిక హోదాగా, ఆస్తిగా పరిగణించడం, ఇలాంటి కారణాలన్నింటి వల్ల ఈ రూరల్ ఏరియాస్లోనే ఎక్కువ బర్త్ రేట్స్ ఉంటాయి. కాబట్టి పాపులేషన్ కూడా ఎక్కువ అక్కడే క్రియేట్ అవుతున్నారు. కాబట్టి ఈ గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం వైపు నుంచి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేయడం, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు సృష్టించడం, గ్రామీణ ప్రాంతాలకి ఇండస్ట్రీస్ని ఎక్స్పాండ్ చేయడం, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని, కాటేజ్ ఇండస్ట్రీస్ని గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పరచడం, ఇలాంటివి చేసినట్టయితే ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతాయి. రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రజల ఇన్కమ్ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతాయో వాళ్ళు లిటరేట్ పీపుల్ అవుతారు, ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పెరుగుతాయి, జనరేషన్ మారే కొద్దీ ఈ పాపులేషన్ కంట్రోల్ అవుతారు, అవేర్నెస్ వస్తుంది, డెవలప్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఈ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ గ్రామీణ ప్రాంతాల్లో సృష్టించినట్లయితే విరివిగా, అంటే ఉపాధి ఆదాయం లేక ఉపాధి కోసం చాలామంది ఇల్లిటరేట్స్గా మిగిలిపోయి వాళ్ళు సోషల్ బ్యాక్వర్డ్నెస్కి గురి ఇక్కడ జనాభా పెరుగుతున్నారు. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి మనం ఏం చేయొచ్చు అంటే
ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ రూరల్ ఏరియాస్లో క్రియేట్ చేస్తే ఇన్కమ్ లెవెల్స్ పెరిగి ఎడ్యుకేషన్ పెరిగి ఆటోమేటిక్గా పాపులేషన్ కంట్రోల్ ఎక్స్పాన్షన్ అనేది పాపులేషన్ ఎక్స్ప్లాయిజన్ అనేది తగ్గుతుంది అనేది ఒక మెజర్మెంట్. కాబట్టి ఇది చేయడం. అలాగే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ రిమూవల్ ఆఫ్ పావర్టీ. అంటే ప్రజలందరి మధ్య ఇండియా లాంటి దేశాల్లో, వెనుకబడినటువంటి దేశాల్లో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. ఆదాయ సంపదల పంపిణీలో అసమానతలు, క్రియేట్ అయ్యేటటువంటి వెల్త్ అందరి మధ్య సమానంగా పంచబడటం, అతి తక్కువ మంది దగ్గర ఎక్కువ ఇన్కమ్, ఎక్కువ వెల్త్ ఎసెట్స్ లొకేట్ అయి ఉన్నాయి. ఎక్కువ మంది పాపులేషన్ దగ్గర తక్కువ వెల్త్, తక్కువ ఇన్కమ్స్ లొకేట్ అవుతున్నాయి. కాబట్టి ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఉండటం వల్ల కూడా వాళ్ళు బ్యాక్వర్డ్నెస్కి, ఇల్లిటరసీకి, పావర్టీకి గురి అవుతున్నారు. తద్వారా కూడా వాళ్ళలో నాలెడ్జ్, డెవలప్మెంట్, అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఇవన్నీ తెలుసుకోలేక వాళ్ళలో కూడా ఈ బర్త్ రేట్స్ అనేవి పెరుగుతున్నాయి. పాపులేషన్ అనేవాళ్ళు పేదల్లోనే ఎక్కువ మంది జనాభా, ఎక్కువ మంది పిల్లలు ఉంటున్నారు పేద కుటుంబాల్లో. కాబట్టి ప్రజలందరి మధ్య సమానంగా ఆదాయాన్ని, సంపదను పంచడానికి అవకాశం ఇస్తే పేదరికాన్ని నిర్మూలిస్తుంది. పేదరికాన్ని ఎలా నిర్మూలించవచ్చు? సంపద సృష్టి, అంటే సృష్టించబడినటువంటి సంపదని దేశంలో ప్రజలందరి మధ్య సమానంగా పంచబడినట్టయితే ఆటోమేటిక్గా పేదరికం తగ్గుతుంది. అంటే ఆదాయాలు పెరిగితే పేదరికం నుంచి కొంతవరకు బయటపడవచ్చు. ఈ పేదరికాన్ని, ఆదాయ సంపదల పంపిణీలో ఉన్న అసమానతలను రూపుమాపడం ద్వారా కొంతవరకు ఈ పాపులేషన్ ఎక్స్ప్లాయిజన్ మనం కంట్రోల్ చేయొచ్చు, పెరిగేటటువంటి జనాభాకు అడ్డుకట్ట వేయచ్చు అనేది ఒక మెజర్మెంట్. సో అంటే ఆర్థిక పరంగా, ఆర్థిక కారణాల వల్ల కూడా దేశంలో జనాభా పెరుగుతున్నారు. కొన్ని ఆర్థిక కారణాలు ఏంటి? పారిశ్రామిక రంగం వేగవంతం కాకపోవడం, అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు లేకపోవడంలో ప్రజల ఆదాయాలు తగ్గి జనాభా పెరుగుతున్నారు, అదొక కారణం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి తక్కువగా ఉన్నాయి. ఆ రీజన్ వల్ల కూడా ఇక్కడ పాపులేషన్ ఎక్స్ప్లాయిషన్ అవుతుంది. అలాగే అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అమాంగ్ ది కంట్రీస్ పాపులేషన్ అనేది ఒక రీజన్. ఈ 3 రీజన్స్ వల్ల ఇవన్నీ రిలేటెడ్ టు ఫైనాన్షియల్ స్టేటస్ ఆర్ ఎకనామిక్ కండిషన్స్. ఈ 3 కూడా ఆర్థిక సంబంధమైనటువంటి అంశాలు. ఈ ఆర్థిక సంబంధమైనటువంటి కారణాల వల్ల, అంశాల వల్ల కూడా కొంతవరకు పాపులేషన్ పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎకనామిక్ మెజర్స్ కొన్ని ఆర్థికంగా నివారణ చర్యలు ఇవన్నీ జనాభాని పెరుగుదలని అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వాలు తీసుకునేటటువంటి ఆర్థిక నివారణ మార్గాలు, ఆర్థిక చర్యలు ఇవన్నీ చెప్తున్నా. ఎలాంటి స్టెప్స్ తీసుకోగలిగితే కొంతవరకు దేశంలో ఈ జనాభా పెరిగేటటువంటి ఉధృతంగా పెరుగుతున్నటువంటి జనాభాని తగ్గించవచ్చు. ఇవి ఆర్థిక సంబంధమైనటువంటి అంశాలు. తర్వాత సోషల్ మెజర్స్ కొన్ని ఉన్నాయి. ఈ సోషల్ మెజర్స్ మొదటిది ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే కనుక స్మాల్ ఫ్యామిలీస్ ప్రయారిటీ ఇస్తారు. ఎడ్యుకేటెడ్ పీపుల్ యొక్క ఇన్కమ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి. ఎడ్యుకేషన్తో పాటు అవేర్నెస్ వస్తుంది, ఎడ్యుకేషన్తో పాటు డెవలప్మెంట్ ఉంటుంది. అంటే విద్య అనేది ప్రజల్లో అసమానతలను పోగొడుతుంది, ప్రజల్లో ఒక జ్ఞానాన్ని కల్పిస్తుంది. ఎడ్యుకేషన్ ద్వారా ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ గురించి అవగాహన ఉంటుంది. లార్జ్ ఫ్యామిలీస్ వల్ల వచ్చేటటువంటి లాసెస్ గురించి తెలుసుకోగలుగుతారు. స్మాల్ ఫ్యామిలీస్ వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ని తెలుసుకోగలుగుతారు. తక్కువ మంది పిల్లలతోటి వాళ్ళకి మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని ఇవ్వాలి అనే ఆలోచనకు వస్తారు ఎప్పుడైతే ఎడ్యుకేట్ అవుతారో. కాబట్టి అన్ని దేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో, రిమోట్ ఏరియాల్లో దేశంలో ఉన్నటువంటి జనాభా మొత్తాన్ని సాధ్యమైనంత వరకు లిటరేట్ పీపుల్గా, ఎడ్యుకేటెడ్ పీపుల్గా కన్వర్ట్ చేయడానికి ప్రయత్నం చేసినట్లయితే ఆటోమేటిక్గా కొంతవరకు ఈ పాపులేషన్ అనే దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే ఎడ్యుకేటర్స్ అనేవాళ్ళు లార్జ్ ఫ్యామిలీస్కి ప్రయారిటీ ఇవ్వరు, వాళ్ళలో ఒక అవేర్నెస్ డెవలప్మెంట్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వన్ చూసినట్టయితే ఇంప్రూవింగ్ ది స్టేటస్ ఆఫ్ ఉమెన్. ఇంప్రూవింగ్ ది స్టేటస్ ఆఫ్ ఉమెన్ అంటే స్త్రీల యొక్క స్థితిగతుల్ని మెరుగుపరచడం. ఒక ఫ్యామిలీలో పిల్లల్ని కనడంలో, పిల్లల్ని ఎక్కువ పెంచడంలో, పిల్లలని మీద ఎక్కువ బాధ్యత కలిగి ఉండేది మేల్తో పాటు ఫిమేల్ కూడా. ఒక ఉమెన్, స్త్రీ అనేవాళ్ళు ఈ పిల్లల్ని ఎక్కువ మంది కంటుంటారు. కాబట్టి ఈ స్త్రీల యొక్క స్టేటస్ని పెంచినట్లయితే, వాళ్ళకి ఆర్థిక స్థితిని కల్పించినట్లయితే, వాళ్ళ కూడా లిటరసీని పెంచినట్లయితే, వాళ్ళ ఆదాయాన్ని పెంచేటటువంటి మార్గాలను మనం కల్పించగలిగినట్లయితే, వాళ్ళు కొంత ఎడ్యుకేషన్ని, కొంత స్కిల్స్ని, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వాళ్ళు కండక్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఉమెన్ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్, ఉమెన్ యొక్క పర్సనల్ స్టేటస్ ఇంప్రూవ్ అవుతుంది. అది రూరల్ ఏరియాలో కానీ, అర్బన్ ఏరియాలో కానీ. కాబట్టి ఇక్కడ స్టేటస్, ఫైనాన్షియల్ స్టేటస్, పర్సనల్ స్టేటస్ పెరిగినటువంటి ఉమెన్ ఈ ఒక పిల్లలకు అనేటటువంటి యంత్రంగా కాకుండా ఇండివిజువల్గా ఆలోచించే స్థితికి
కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునే స్థితికి ఎదుగుతుంది. దాంతో ఎక్కువ మంది పిల్లలు కనడం వల్ల వచ్చే నష్టాన్ని తెలుసుకోగలుగుతుంది. కాబట్టి ఎక్కువ మంది పిల్లలు కనకుండా ఉండడానికి ప్రయారిటీ ఇస్తుంది. దాంతో పాపులేషన్ ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. సో ఇక్కడ స్త్రీల యొక్క స్థితిగతులను పెంచగలిగినట్లయితే జనాభాని కంట్రోల్ చేయొచ్చు. అలాగే రైజింగ్ ది మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా దేశంలో జనాభా విపరీతంగా పెరగడానికి గల కారణాలలో ఏంటంటే ఎర్లీ ఏజ్ మ్యారేజెస్, అంటే తక్కువ వయసులోనే బాల్య వివాహాలు చేయడం, తక్కువ వయసులోనే మనకి ఇక్కడ తక్కువ వయసులోనే ఈ పెళ్ళిళ్ళు జరగడం, అంటే చిన్న ఏజ్లోనే ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేయడం వల్ల వాళ్ళ ఫెర్టిలిటీ ఏజ్ అనేది పెరిగి ఎక్కువ మంది పిల్లలను కనడానికి వాళ్ళకి అవకాశం ఏర్పడి దేశంలో జనాభా పెరుగుతున్నారని మనం ఇంతకుముందు చెప్పాం. కాబట్టి ప్రభుత్వాలు ఏం చేయాలంటే కనీస వివాహ వయో పరిమితిని పెంచాలి. భారతదేశంలో కూడా ఇప్పటికీ కనీస వివాహ వయో పరిమితి ఇంతకుముందు ఆడవాళ్ళకి విమెన్స్కి 18 years ఉండేది. దాన్ని ఈ మధ్య చట్టం ద్వారా 21 yearsకి పెంచారు. ఇన్ ఫ్యూచర్లో అది 25, 30 ఆ ఏజ్ కూడా పెంచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇంతకుముందు జరిగేటటువంటి బాల్య వివాహం తగ్గించడం, 18 years లోపు వాళ్ళకి వివాహం చేయడం చట్టరీత్యా నేరంగా పరిగణించడం, అలాంటి వాళ్ళకి పనిష్మెంట్స్ ఇవ్వడం ప్రభుత్వం చేస్తుంది ప్రజెంట్. దాన్ని 21 years కూడా పెంచారు. కాబట్టి ఏంటంటే ఆడవాళ్ళకి లేదా మగవాళ్ళకి కనీస వివాహ వయో పరిమితిని పెంచినట్లయితే అప్పుడు దాంతోపాటు పిల్లల్ని తక్కువ మందిని కనడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. తక్కువ మందిని కలిగే శక్తిని కలిగి ఉంటారు. ఎక్కువ మంది పిల్లలను కలిగే శక్తిని కలిగి ఉంటారు. అలాగే అవగాహన వస్తుంది, ఆలోచన విధానం మారుతుంది. కాబట్టి రైజింగ్ ది మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అనేది వన్ ఆఫ్ ది కంట్రోలింగ్ మెజర్స్ టు కంట్రోల్ ది పాపులేషన్ ఎక్స్పాన్షన్. All these are the social measures taken by the Indian government to control the population. So social measures, first one education, second one improving the status of women, third one rising the minimum age of marriage. తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉన్నాయి. ఏంటి ఈ జనాభాను తగ్గించడానికి కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు, ప్రభుత్వం చేపట్టవలసినటువంటి కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను కనుక మనం చూస్తే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అంటే ఈ కుటుంబ నియంత్రణ గురించి, పెద్ద కుటుంబం గురించి, చిన్న కుటుంబం గురించి, ఎక్కువ జనాభా ఉండడం గురించి, అది ఎక్కువ జనాభా ఉండడం వల్ల ఎక్కువ మంది పిల్లలు ఉండడం వల్ల వచ్చే లాసెస్ గురించి, అలాగే వ్యాసక్టమీ ట్యూబెక్టమీ ఆపరేషన్స్ గురించి, పిల్లల పుట్టకుండా నిరోధించేటటువంటి మార్గాల గురించి ప్రజలందరికీ విస్తృతంగా అవగాహన ప్రచారం కల్పించే కార్యక్రమాన్ని ప్రభుత్వాలు హ్యాండిల్ చేసినట్లయితే, అంటే ఎలక్ట్రానిక్ మీడియా, పేపర్స్, జర్నల్స్, బుక్స్, ఇలా హోర్డింగ్స్, ఇలాంటి డిఫరెంట్ మెథడ్స్ ద్వారా టీవీలో అడ్వర్టైజ్మెంట్స్, టెలివిజన్స్ వాడుకొని అన్ని పద్ధతుల ద్వారా, అవకాశం ఉన్నటువంటి అన్ని పద్ధతుల ద్వారా పబ్లిక్కి ఒక ఇన్ఫర్మేషన్ మనకి స్ప్రెడ్ చేసేటటువంటి కార్యక్రమాన్ని గవర్నమెంట్స్ గారు చేసినట్లయితే దాన్ని మనం పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అంటాం. ప్రజలకి సమాచారాన్ని అందజేయడం, ప్రజలకి సమాచారాన్ని అందుబాటులో ఉంచడం, ప్రజల్లో సమాచారాన్ని అందించడం ద్వారా వాళ్ళలో ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడం, దాన్ని మనం పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అంటాం. ఇలా కుటుంబ నియంత్రణ గురించి, స్మాల్ ఫ్యామిలీస్ గురించి, వాసెక్టమీ ట్యూబెక్టమీ ఆపరేషన్స్ గురించి, పిల్లలను పుట్టకుండా నిరోధించే మార్గాల గురించి ప్రజలందరికీ వివిధ సాధనాల ద్వారా సమాచారాన్ని అందించగలిగితే ప్రజలందరూ దాన్ని ఫాలో అవుతారు. అంటే ఎక్కువ పుట్టుకలు ఉండటం వల్ల, ఎక్కువ మంది పిల్లలు ఉండడం వల్ల వచ్చే నష్టాల గురించి తెలుసుకోగలుగుతారు. ఆటోమేటిక్గా ఈ సమాచారం ప్రజల్లో అవేర్నెస్ని క్రియేట్ చేస్తుంది. దాంతో ఈ పుట్టే పిల్లల్ని, బర్త్ రేట్స్ని కంట్రోల్ చేయడానికి, తక్కువ మంది పిల్లలు ఉండడానికి స్మాల్ ఫ్యామిలీస్కి వాళ్ళు ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ మొట్టమొదటిది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్. అలాగే సెకండ్ వన్ ఏంటంటే ఇన్సెంటివ్స్, ఇన్సెంటివ్స్ అంటే ప్రోత్సాహకాలు, డిసెంటివ్స్ అంటే ఎవరైతే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉంటారో వాళ్ళకి కొన్ని పథకాలని అర్హుల్ని కాకుండా చేయాలి. కొన్ని పథకాలని అంటే ప్రోత్సాహకాలని, అలాగే పనిష్మెంట్స్ని ఇవ్వడం, లేకపోతే అంటే వచ్చే ప్రోత్సాహకాన్ని అడ్డుకట్టడం, దాన్ని మనం ఇన్సెంటివ్ అంటాం. అంటే తక్కువ మంది పిల్లలను కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే ఒక ఫ్యామిలీలో ఒకళ్ళు పిల్లలు కలిగినట్టయితే, అందులో ఫీమేల్ కలిగినట్టయితే కొన్ని పథకాలకు అర్హుల్ని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ జననీ సురక్ష యోజన ప్రోగ్రామ్ కానీ ఇలాంటి పథకాలు ఏంటంటే తల్లులతో పాటుగా పిల్లలకు కూడా కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వడం. అంటే ఒక ఫ్యామిలీలో ఒక ఫీమేల్ బేబీ తోటి వాళ్ళు వ్యాసెక్టమీ ఆపరేషన్ కానీ ట్యూబెక్టమీ ఆపరేషన్ చేసుకుంటే వాళ్ళకి ప్రభుత్వం వైపు నుంచి కొన్ని పథకాలకి అర్హతగా దాన్ని పరిగణించినట్లయితే
ఆటోమేటిక్గా ఆ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకోవడానికైనా వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. లేదంటే ఎక్కువ మంది పిల్లలు కలిగినటువంటి కుటుంబాలు ఒక ఒక వెల్ఫేర్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ కాదు అని ప్రభుత్వం అనౌన్స్ చేయడం ద్వారా కూడా, అంటే కొన్ని సంక్షేమ పథకాలకు అర్హతగా ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉంటే వాళ్ళు అర్హులు కాదు, తక్కువ మంది పిల్లలు ఒకళ్ళు లేదా అంతకంటే తక్కువ అసలు లేకుండా ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అని మనం ప్రభుత్వాలు అనౌన్స్ చేయగలిగినట్టయితే ఆటోమేటిక్గా ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాల అర్హత కోసం వీళ్ళు తక్కువ మంది పిల్లల్ని కనడానికి ప్రయత్నం చేస్తారు. దాంతో పాపులేషన్ అనేది కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. సో ఇలా తక్కువ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం, తక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం, అలాగే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళకి డిసెంటెన్సివ్స్ అంటే ఆ వచ్చే ప్రోత్సాహకాలు అందకుండా చేయడం వల్ల కొంతవరకు ఎక్కువ కుటుంబం అంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉంటే ఇలాంటి లబ్ధిని మనం పొందలేము అనే ఆలోచనకి గ్రామీణ ప్రాంతాల్లో వెనకబడిన ప్రాంతాల్లో ఉన్నటువంటి పబ్లిక్ ఫ్యామిలీస్ వస్తాయి. దాంతో పాపులేషన్ కొంతవరకు కంట్రోల్ అవుతుంది. అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ సెంటర్స్ అంటే కుటుంబ నియంత్రణ కేంద్రాలు. కుటుంబ నియంత్రణ గురించి అవగాహన లేక ఇప్పటికీ భారతదేశంలో ఉన్న చాలా ప్రాంతాల్లో, చాలా గ్రామాల్లో, రిమోట్ ఏరియాలో, బ్యాక్వర్డ్ ఏరియాస్లో, స్లమ్ ఏరియాస్లో, లేకపోతే డిజర్ట్ ఏరియాస్లో చాలామంది ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉంటారు. కాబట్టి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ సెంటర్స్ అనేవి ఎక్కడికక్కడే ఎస్టాబ్లిష్ చేసి, అంటే ఎక్కువ ఫ్యామిలీ ప్లానింగ్ సెంటర్ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో, అన్ని ప్రాంతాల్లో ఫ్యామిలీ ప్లానింగ్ గురించి కౌన్సిలింగ్, ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ గురించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేటటువంటి సెంటర్స్ని ఏర్పాటు చేసి కుటుంబ నియంత్రణ పద్ధతులు ఏమి ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా, ఎలాంటి పద్ధతుల ద్వారా మనం పిల్లలు పుట్టకుండా నిరోధించవచ్చు, ఈ వ్యాసెక్టమీ టొబెక్టమీ ఆపరేషన్స్ గురించి భయపడే వాళ్ళకి ఒక అవగాహన కల్పించడం, ఎక్కువ పెద్ద కుటుంబాలు ఉండటం వల్ల వచ్చే నష్టాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, అలాగే ఈ పెద్ద కుటుంబాల వల్ల ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉండటం వల్ల ఈ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలని ఎలా మీరు కోల్పోతారనే ఇన్ఫర్మేషన్ గురించి ప్రజలకి విరివిగా అందుబాటులో ఉంచడం. సో మోర్ నంబర్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ని ఉన్నాయనే సమాచారాన్ని పబ్లిక్కి చేరవేయడం, ఇలాంటి పద్ధతులన్నింటి ద్వారా ఇలాంటి విషయాలన్నింటినీ ఫ్యామిలీ ప్లానింగ్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తే వాళ్ళంతా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంతో వాళ్ళకి ఎక్కువ అవగాహన వచ్చి, ఈ ఫ్యామిలీ ప్లానింగ్ సెంటర్స్ ద్వారా ఎక్కువ అవగాహన వచ్చి వాళ్ళలో ఒక చైతన్యం కలిగి ఈ కుటుంబ పిల్లలు పుట్టకుండా నిరోధించే ప్రయత్నం చేస్తారు. అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి శీతోష్ణ వాతావరణ పరిస్థితులు, ఒక వ్యక్తి తన జీవితకాలంలో, ఒక స్త్రీ తన జీవితకాలంలో ఎక్కువ మంది పిల్లలను కనడానికి అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి కనుక ఈ జెనెటికల్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మీద ఎక్కువ గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసి కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ మంది పిల్లలు కనకుండా ఉండడానికి మనం కొత్త పద్ధతులు ఎలాంటి పద్ధతుల్లో మనం అప్రోచ్ అవ్వాలి, ఎలాంటి పద్ధతులను పాటించడం ద్వారా సాధ్యమైనంత వరకు ఈ జనాభాని మనం కంట్రోల్ చేయొచ్చు, ఈ ఫ్యామిలీ ప్లానింగ్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే దాని గురించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని గవర్నమెంట్ డెవలప్ చేసి ఈ రీసెర్చ్ సెంటర్స్ని బాగా డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా దాంతో కొన్ని మెథడ్స్ కానీ, కొన్ని మెడిసిన్స్ కానీ, కొన్ని సిస్టమ్స్ కానీ డెవలప్ అవుతాయి. ఆ పద్ధతుల ద్వారా, ఆ పద్ధతుల్ని ఈ వైద్య ఆరోగ్య శాఖ వారి ద్వారా ఈ ప్రజలందరిలో ఒక అవగాహన కార్యక్రమాల ద్వారా ఈ రీసెర్చ్ ఫ్రూట్స్ని ప్రజలకు అందించవచ్చు. దాంతో ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్, ఫ్యామిలీ ప్లానింగ్ సిస్టమ్స్ మోర్ అవైలబుల్గా ఉండటం వల్ల వాళ్ళు ఈజీ మెథడ్స్ అంటే కష్టపడకుండా ఆపరేషన్స్ లాంటివి చేయించుకోకుండానే, వ్యాసెక్టమీ టొబెక్టమీ ఆపరేషన్స్ ప్రయారిటీ ఇవ్వకుండానే ఈజీ మెథడ్స్ ద్వారా ఈ పుట్టేటటువంటి పిల్లల్ని ఎలా నిరోధించవచ్చు, పెరిగే జనాభాకి ఎలా అడ్డుకట్ట వేయచ్చు అనే విషయాన్ని మనం వాళ్ళకి అలాంటి పద్ధతులు మనం అందుబాటులో ఉంచవచ్చు. దాంతో జనాభా కంట్రోల్ చేయొచ్చు. ఆల్ దీస్ ఆర్ ది మెజర్స్ ఇంప్లిమెంటెడ్ బై ది గవర్నమెంట్ టు కంట్రోల్ ది పాపులేషన్ ఎక్స్పాన్షన్. ఇవి 3 టైప్స్గా ఉన్నాయి బేసికల్గా. ఫస్ట్ నుంచి చూస్తే ఎకనామిక్ మెజర్స్, అలాగే సోషల్ మెజర్స్, అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్. ఇందులో ఎకనామిక్ మెజర్స్ చూస్తే ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్ అంటే బాగా ఈ పారిశ్రామిక రంగాన్ని బాగా విస్తరించడం అన్ని ప్రాంతాలకి. రెండోది క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాలకి మనం ఉద్యోగ అవకాశాలు గ్రామీణ ప్రాంతాల్లో క్రియేట్ చేయడం. అలాగే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్ అండ్ రిమూవల్ ఆఫ్ పావర్టీ, పేదరికాన్ని నిర్మూలించడం, గ్రామీణ ప్రాంతాల ప్రజల మధ్య ఆదాయ సంపదల పంపిణీలో అసమానతలు లేకుండా చేయడం. ఇవి 3 ఆర్థిక పరమైన కారణాలు. అలాగే సోషల్ అంటే సామాజిక పద్ధతులు చూస్తే
అంటే సామాజిక నివారణ చర్యలు. ఇవి ఆర్థిక నివారణ చర్యలు, ఇవేమో సామాజిక నివారణ చర్యలు. అందులో సామాజిక నివారణ చర్యల్లో మొదటిది ఎడ్యుకేషన్, విద్యను బాగా పెంచడం, అలాగే స్త్రీల యొక్క స్థితిగతుల్ని పెంచడం, స్త్రీల యొక్క స్థాయిని, ఆర్థిక స్థితిని పెంచడం, అలాగే కనీస వివాహ వయో పరిమితిని పెంచడం, రైజింగ్ ది మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్. ఈ 3 మెథడ్స్ సోషల్ మెజర్స్. అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ కూడా 4 టైప్స్లో ఉన్నాయి. అందులో మొదటి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్, ప్రజలకి కుటుంబ నియంత్రణ గురించి, అత్యధిక ఎక్కువ మంది జనాభా ఉండటం వల్ల వచ్చే నష్టాల గురించి విస్తృతంగా ప్రచారం చేయగలడం, సమాచారాన్ని అందజేయడం, అలాగే కొన్ని ప్రోత్సాహకాలు, కొన్ని అంటే ఇన్సెంటివ్స్, డిజెంటివ్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా తక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళకి ఇన్సెంటివ్స్, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమ ప్రోత్సాహకాలు అందించడం, ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళకి ఈ కార్యక్రమాలకి కొన్ని ప్రభుత్వ పథకాలకి అర్హత లేకుండా చేయడం, అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ సెంటర్స్ని విరివిగా జనాభాకి అందుబాటులో, కుటుంబ నియంత్రణ కేంద్రాలను అందుబాటులో ఉంచేలా చేసి వాళ్ళలో అవగాహన కుటుంబ నియంత్రణ కంట్రోల్ చేయడం, అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, హౌ టు కంట్రోల్ ది మోర్ వర్క్స్, హౌ టు కంట్రోల్ ది ఫెర్టిలిటీ రేషియో, ఇది అనే దాని గురించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ద్వారా కూడా కొంతవరకు వచ్చిన ఫలాలని ప్రజలకి అందుబాటులో తీసుకురావడం ద్వారా కొంతవరకు జనాభాను కంట్రోల్ చేయొచ్చు. సో ఈ 3 మెథడ్స్, 3 టైప్స్ ద్వారా మనం ఈ కొన్ని జనాభా నివారణ చర్యలుగా వీటిని పెరిగే జనాభా అడ్డుకట్ట వేయడానికి ఇవన్నీ బేసికల్గా ఫాలో అవుతే కొంతవరకు జనాభాను పెంచవచ్చు అనేది మన పాపులేషన్ ఎక్స్ప్రెషన్కి కంట్రోలింగ్ మెజర్స్గా చెప్తున్నాం. అంటే జనాభా విస్ఫోటనాన్ని తగ్గించడానికి తీసుకోవాల్సినటువంటి నివారణ చర్యలు. థ్యాంక్ యూ.